శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. నిన్నటి భాగవతంలో ఉపపాండవులు వీరమరణం పొందడం, అలాగే ఉత్తరుడి భార్య అయినటువంటి అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తర గర్భవతి అయి బాణాగ్నికి శిశువు గర్భంలో మరణించడం, మృత శిశువును ప్రసవించగా కృష్ణుడు ప్రాణం పోసి బతికించడం, ఆ తర్వాత అశ్వత్థామ ప్రతాపానికి వంశం అంతా పరిక్షీణం అయిపోతే ఒక్క బతికి పట్టుకున్నవాడు ఆ శిశువు కనుక అతన్ని పరీక్షితుని పేరు పెట్టడం చెప్పుకున్నాం. తర్వాత 9 కొడుకులు నిహతులు కాగా గుడ్డిరాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు పాండవుల పంచెని తలదాచుకున్నాడు. భీముడి సూటి మాటలు భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు. గాంధారి కూడా అలాగే గడుపుతోంది. ధర్మరాజు మాత్రం ఆ ఇద్దరికీ శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోటే ఉంటున్నాడు. భీముడు మాత్రం అందరి సమక్షంలోనే ధృతరాష్ట్రుడికి వినిపించేటట్టుగా కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఈ గుడ్డిరాజు గారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను. దుశ్శాసనుడి గుండెలు చీల్చి వేడివేడి నెత్తురు కడుపారా సేవించాను. భలే రుచిగా ఉందిలే. ఇప్పుడు ఈ పుట్టుగుడ్డి నేను దయతలిచి ఇంత పిండం పడిస్తే కానీ సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకు వచ్చింది ఈ జీవితం? ఇలా భీముడు కుళ్ళబడుస్తుంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దు పెదనాన్న అని ఓదారుస్తున్నాడు. ఇలా 18 సంవత్సరాలు గడిచిపోయాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థం స్వీకరిస్తాను, పంపించమని ధర్మరాజును అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అని అన్నాడు. ధర్మరాజు విదురుడితో ఆలోచించాడు. అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి పంపించాలని అనుకున్నాడు. సోదరులను పిలిచి సంప్రదించాడు. ఆ మాటకు భీముడు అడ్డం తిరిగాడు. దుర్యోధనుడి తండ్రికి ఈ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా? ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా? అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిదే. ద్రౌపదితో సహా అందరం అడవుల పాలయ్యాం. మహావీరులను అయ్యుండి విరాట్రాజు కొలువులో దళదాచుకున్నాం. దాసీ జనంగా బతికాం. నువ్వు జోదం ఆడబట్టే కదా ఇన్ని అనర్థాలు దాపురించాయి. లేకపోతే నేను గరిట తిప్పుకుంటూ వంటవాడిని అయ్యేవాడినా? అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళ భరతనాట్యం నేర్పుతూ బృహన్లు అయ్యేవాడా? గాంధీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి. మనిషి ఇంతకన్నా అవమానము దుఃఖము ఉంటుందా? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టుగా అలనాడు గంధర్వుడు దుర్యోధనుడిని బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను, నాతోనే విడిపించేశావు. ఇప్పుడు అలాంటి దుర్యోధనుడి హితం కోరి వాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు. నేను ససేమిరా ఒప్పుకోను. ఇవ్వడానికి వీల్లేదు. భీముడు తెగేసి చెప్పాడు. సుడిగాలిలా నిర్గమించాడు. మిగిలిన 3తో కలిసి ధర్మరాజు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చాడు. దాంతో ధృతరాష్ట్రుడు దానధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజయుడికి తెలియజేసి గాంధారితో కలిసి వానప్రస్థానానికి బయలుదేరాడు. విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి కూడా బయలుదేరింది. కొడుకులు కోడళ్ళు ఎంతగా బతిమాలినా కుంతీదేవి వినలేదు. తెగతెంపులు చేసుకుని బయలుదేరింది. ధర్మరాజాదులు గంగా తీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు. గాంధారి, ధృతరాష్ట్ర, కుంతి, విదురులు 4 జాహ్నవి తీరం అంటే గంగా తీరంలో శతయూపాశ్రమం దగ్గర చేరుకున్నారు. రెల్లుగడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్రచిత్రులై తపస్సు చేసుకుంటున్నారు. 6 ఏళ్ళు ఇట్లే గడిచిపోయాయి. యుధిష్ఠిరుడికి గాలి మళ్ళింది. తల్లిని పెత్తండ్రిని ఒక్కసారి చూసి రావాలని అనిపించింది. మనోవేదనగా ఉన్నాడు. ఆ రాత్రి ఒక కల వచ్చింది. తల్లి కల్లో కనిపించి సన్నగా చిక్కిపోయి బలహీనంగా ఉంది. ఇంతలో మెలకువ వచ్చేసింది. తమ్ముళ్ళని పిలిచి మీరు సమ్మతించి నాతో వస్తారని అంటే అందరం కలిసి వెళ్ళి చూసొద్దాం అమ్మని. అందరూ అంగీకరించారు. సుభద్ర, ద్రౌపది, ఉత్తర ఇంకా పౌరులు బయలుదేరారు. సంజయుడు కూడా వెళ్ళాడు. శతయూపాశ్రమం చేరుకున్నారు వీళ్ళంతా. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత పరకాయించి చూసినా విదురుడు మాత్రం కనపడలేదు. ధర్మరాజు కంగారు పడ్డాడు. పెత్తండ్రిని అడిగాడు. విరక్తుడై, నిరూహుడై, నిరాహారుడై ఎక్కడో ఏకాంతంగా తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగా తీరంలో మరో చోట విదురుడు కనిపించాడు. పాలిపోయి ఉన్నాడు. వట్టి ఎముకలుగూడు. తపోనియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేటట్టున్నాడు విదురుడు. దగ్గరికి వెళ్ళి వందే అహం త్వాం యుధిష్ఠిరః అన్నాడు. విదురుడిలో కదలిక లేదు. ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు. ధర్మరాజు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు.
హఠాత్తుగా అద్భుతమైనటువంటి ఒక తేజస్సు విదురుడి ముఖం నుంచి చర్రున వచ్చి ధర్మరాజులో ప్రవేశించింది. యమధర్మరాజంశలే ఇద్దరు. విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమైపోయింది. వెంటనే విదురుడి శరీరం నేలకి ఒరిగిపోయింది. విదురుడు మరింక లేడు. ధర్మరాజు భోరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచారు. అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు. ఇంతలో అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు. సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు. అలా వదిలి వెళ్ళిపోండి అన్నారు. అందరూ గంగలో మునిగి శతయూపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తన తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు, మరికొందరు మహర్షులు అటువైపు వస్తున్నారు. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయ్యాయి. కుంతీదేవి వ్యాసుణ్ణి అడిగింది. దివ్యతపో విభాస వ్యాస, కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనస్సు కుమిలిపోతోంది. వాడికి తీరని ద్రోహం చేశాను. ఒక్కసారి వాడి మొహం కళ్ళారా చూడాలని ఉంది. నువ్వు మహాతపస్సువి, శక్తి సంపన్నుడివి, ఒక్కసారి చూపించవు నా కర్ణుణ్ణి అని ప్రాధేయపడింది కుంతీదేవి. వెంటనే గాంధారి అందుకుని నాకు దుర్యోధనుని చూపించమని అంది. ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు, మరి తిరిగి రాలేదు అని తడబెట్టింది గాంధారి. నూరుగురు కొడుకుల్ని ఒక్కసారి చూడాలని ఉంది, చూపించవా అని కూడా అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుని చూపించమంది. తల్లిపేగంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి. జాలి పడ్డాడు. అది సాయంకాలం సంధ్యా సమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తిని ధ్యానించాడు వ్యాసుడు. మణిద్వీపాదివాసిని స్తుతించాడు. తల్లి, త్రిమూర్తులు అష్టదిక్పాలకులు లేనప్పుడు కూడా నువ్వున్నావు. పంచభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, వాటి గుణాలు సూర్యచంద్రులు, ఇవి ఏవీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. సంకల్పం మాత్రం చేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రాలే నడిపిస్తున్నావు. నిన్ను తెలుసుకున్న వార్త లేడు. అమ్మా, ఈ దీనరాండు చనిపోయిన తమ పుత్రులు చూపించమని బతిమాలుతున్నారు. నాకంతటి శక్తే లేదు. నువ్వే చూపించు తల్లి అన్నాడు వ్యాసుడు అమ్మవారిని. శ్రీ భువనేశ్వరి కరుణించింది. వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది. కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవులు వారిని చూశారు. మూర్ఛపోయారు. కర్ణ దుర్యోధనులు అంతర్ధానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్రజాలం. అందరూ మళ్ళీ సృహలోకి వచ్చారు. వీడ్కోలు తీసుకుని మహర్షులు శతరూపాశ్రమం నుంచి నిష్క్రమించారు. తరువాత పాండవులు కూడా బయలుదేరారు. దారి పొడవునా వ్యాసుడు గంటను కథలు కథలుగా చెప్పుకున్నారు. హస్తినాపురం చేరుకున్నారు పాండవులు. వీళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మూడో నాడు శతయూపాశ్రమంలో పెద్ద దావానలం అంటే కార్చిచ్చు వ్యాపించింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతైపోయారు. సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళినవాడు. అతడు ఇంతే సంగతులు. నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన 36 ఏళ్లకు విప్రశాప కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు. మదిరాపానం చేసి విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకుని అందరూ మరణించారు. బలరాముడు పంచతత్వం పొందాడు. బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఇది శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరీదేవిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు. అష్టమహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చితిపేర్చి ఉత్తరక్రియలు నిర్వర్తించాడు. రేవతితో కలిపి బలరాముడి పార్థివ శరీరానికి అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలిన ఉన్నవాళ్ళందరినీ ఖాళీ చేయించాడు. జలప్లావం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ద్వారకలో మిగిలిన జనులు కృష్ణపత్నులైనటువంటి గోపికలను హస్తినాపురి తరలిస్తూ ఉంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు అర్జునుడు శ్రీకృష్ణపత్నుల గోపికల్ని. మహావీరుడు అర్జునుడు ఏమీ చేయలేని నిస్తేజుడైపోయాడు. వజ్రుడు అనే పేరుగల అనిరుద్ధ సుతుణ్ణి యాదవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు. ఆ వజ్రుడే వజ్రనాభుడు. రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుణ్ణి ఓదార్చాడు.
అర్జునాదులు హస్తినికి చేరుకున్నారు. ధర్మరాజాదులకు దుఃఖవార్తలు అందించారు. శ్రీకృష్ణుడు దేహత్యాగం, యాదవుల అస్తమయం విన్నాక వాళ్ళందరికీ వైరాగ్యం ఆవరించింది. హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. 36 ఏళ్ల పరిపాలనకు భర్తవాక్యం పలికి అంతే వయసున్న పరీక్షిత్తును హస్తినకు పట్టాభిషిక్తుని చేసి పాండవులు ద్రౌపదితో 6 హిమాలయాలకి ప్రయాణమయ్యారు. అక్కడ తనువులు చాలించారు. ఇక పరీక్షిత్తు జాగరీకుడై ధర్మబద్ధంగా 60 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఒకనాడు మృగయా వినోదం కోసమని అడవిలోకి వెళ్ళాడు. బాణం దెబ్బ తిని తప్పించుకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి బాగా అలసిపోయాడు. ఎండకు గొంతుకు ఆర్చిపోయి దాహంతో పరితపిస్తూ ఒక చెట్టు నీడకు చేరుకున్నాడు పరీక్షిత్తు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుడిని చూసి మంచినీళ్ళు అడిగాడు. మునీంద్రుడు ఉలకలేదు పలకలేదు, ధ్యాన సమాధిలో ఉన్నాడు. పరీక్షిత్తుకి కోపం వచ్చింది. పక్కనే చచ్చిపడుకున్నటువంటి సర్పాన్ని ధనురగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేసేశాడు. అయినా అతడికి చలనం లేదు. ధ్యానంలోనే ఉన్నాడు ఆ ముని. రాజు వెనుదిరిగి హస్తినకు వచ్చేశాడు. మునిబాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృత సర్పంతో ఉన్న మునీంద్రుడిని చూసి పరుగున వెళ్ళి ఆ మునీంద్రుడి కుమారుడికి విన్నపించారు. అతడు మహా తపస్వి. క్రుద్ధుడై కమండలోదకను చేతిలో పోసుకుని ఇలా శపించాడు: నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి నేటికి 7వ రాత్రి తక్షకుడు కాటువేయుగాక అని పరీక్షిత్తుని శపించాడు. ఈ శాపవార్త మరొక ముని బాలకుడి ద్వారా పరీక్షిత్తుకి చేరింది. శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు. ఉపాయం చెప్పండి అని అభ్యర్థించాడు. మృత్యు అనివార్యమే అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిభావంతులైన ఉపాయంతోనే కదా ఎవరైనా కార్యాలు సిద్ధించేది. మణిమంత్రౌషధాలతో ప్రభావం అపారం. వాటికి సాధ్యం కానిది ఏమీ లేదు. పాము కరిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకుని తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకున్నాడని వెనకటికి ఒక కథ విన్నాను. అంటే ఒక పాము తన భార్యను కలిస్తే తన ఆయుర్దాయంలో సగం ఆ భార్యకి ఇచ్చి బతికించుకున్నాడని కథ ఒకటి విన్నాను అని పరీక్షిత్ అన్నాడు. అందుచేత రేపు ఏం జరుగుతుంది అంటే చెప్పలేం. చనిపోతారనుకున్న వాళ్ళు బతకవచ్చు. అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సర్వసంగ పరిత్యాగులు మన యతీశ్వరులే భిక్ష కోసం ఇల్లు తిరుగుతున్నారు. ఏ ప్రయత్నం లేకుండా కూర్చోవటం లేదు. ఎవరైనా తమంతటి తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా నోట్లో వేసుకునేపాటి ప్రయత్నమన్నా చేయాలి కదా. ఎవరైనా మన కోసం తినపెడతారా? లేక పదార్థం తనంతట తానే పొట్లకు ప్రవేశిస్తుందా? అంచేత కార్యం సిద్ధించే వరకు మనం ప్రయత్నం చేయవలసిందే. అప్పటికి సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనసు ఊరడించుకోవాలి. ఈ ప్రసంగం విన్న మంత్రులు పరీక్షిత్తుకు ఉపాయం అయితే చెప్పలేదు, కానీ అర్ధాయుధాయం ఇచ్చి భార్యను రక్షించుకున్న మునికథ వివరించమని అడిగారు. పరీక్షిత్తు ఇలా వివరించాడు. పులోమ భృగు మహర్షుల కొడుకు చవనుడు. ఇతడు శర్యాతి కూతురైనటువంటి సుకన్యను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు ప్రమతి. ఇతడు ప్రతాపి అనే కన్యను పెళ్ళాడాడు. వీరికి పుట్టిన కొడుకు పేరు రురుడు. ఇతడు గొప్ప తాపసి. ఇది ఇలా ఉండగా స్థూలకేశుడు అనే మరొక మహర్షి ఉన్నాడు. గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యసంధుడు. మేనక అనే అప్సరస విశ్వావసుల వల్ల గంధర్వుడు గర్భవతి అయి మేనక విశ్వావసుల వల్ల గర్భవతి అయిన ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడు ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అంటే మేనక విశ్వావసుడు అనే గంధర్వుడు వల్ల గర్భవతి అయి ఈ స్థూలకేశుడు ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిందనమాట. ఆ అనాథ శిశువుని పెంచి పెద్ద చేశాడు స్థూలకేశుడు. ఆమెకు ప్రమద్వర అని నామకరణం చేశాడు. త్రిలోక సుందరి అన్నారు చూసిన వాళ్ళంతా. రురుడు ఒక శుభముహూర్తాన్ని ఈ అమ్మాయిని చూసి మనసు పోగొట్టుకున్నాడు. కామార్తుడు అయ్యాడు. రురుడికి మనస్సులో మనసు లేదు. కామార్తితో పరితపిస్తున్నాడు. ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించి, ఏమిట్రా అబ్బాయి కదా అని కదిపాడు. రురుడు విషయం తెలిపాడు. ప్రమద్వరను చేపడతా అన్నాడు.
తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్ళి సుముఖుణ్ణి చేసి ప్రమద్వరుని కోడలుగా అభ్యర్థించాడు. అతడు సరే అన్నాడు. మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాం, ఈలోగా సంబరాలు సమకూర్చుకుందాం అనుకున్నారు. వాటి కోసం ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు. ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమద్వర పరాకుగా ఒక పామును తొక్కిసింది. అది కాటు వేసింది. ఆ అమ్మాయి మరణించింది. ఆ ఆశ్రమం అంతా గొల్లు మంది. మునులు, మునిపత్నులు, మునిపుత్రులు, మునికన్యలు అందరూ విలపించారు. స్థూలకేశుడు దుఃఖం ఆకపలేకపోయాడు. కన్నతండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ మరీ బాధించింది. రురుడు బోరున విలపిస్తూ పరుగున వచ్చాడు. నేలపై పడి ఉన్న ప్రమద్వరుని చూశాడు. ముఖంలో తగ్గని కళను చూసి ఇంకా బతికే ఉందని అనుకున్నాడు. మునులను, స్థూలకేశుడిని మార్చి చూశాడు. ఆశ్రమం యువతలకు వచ్చాడు స్థూలకేశుడు. ఒంటరిగా కూర్చుని దారుణంగా విలపించాడు. సర్పరూపంలో వచ్చి నా సుఖాన్ని కాజేశాడు పాడు దైవం అని నిందించాడు. ప్రమద్వర లేకుండా నేను బతకలేననుకున్నాడు. ఒక్కసారైనా పరకలించలేదు, ఒక్కసారైనా స్పృశించలేదు, ఒక్కసారైనా చుంబించలేదు. మందభాగ్యుణ్ణి, పాణిగ్రహం చేయలేకపోయాను. ఈమెతో కలిసి లాజహోమం చెయ్యాలనుకున్నాను. అన్నీ మట్టికలో కలిసిపోయాయి. మానవ జన్మ చీచి, ఎంత దారుణం! చేద్దామంటే చావే రాదు. ఇంక సుఖాల ఎలా వస్తాయి? నూతిలో దూకడమో, నిప్పుల్లో ఉరకడమో, ఇంత విషం తాగడమో, లేదా ఉరి పోసుకోవడమో, ఇంతే మిగిలింది నాకు. ప్రాణవల్లభ ప్రమద్వర లేకుండా నేను బతకలేను గాక బతకలేను. ఎంతసేపో విలిపించాడు రురుడు. ఏడ్చి ఎప్పటికో కాసంత తేరుకున్నాడు. ఆలోచించాడు. నేను మరణించి ఏం సాధిస్తాను? ఆత్మహత్య మహాపాతకం తప్ప నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతుంటుందా? పాపిష్టి దేవుడు ఒక్కడు సంతోషించుగాక. పరలోకంలో నా ప్రియురాలికి ఏదైనా మేలు జరుగుతుందంటే మరణిస్తాను. జరగకపోగా కీడు జరుగుతుందంటే నా మరణానికి కారణమైన ఆత్మఘాతుడిగా ప్రియురాలిగా పరలోకానికి దూరం అవుతుంది. అంచేత ఆమె కోసమైనా నేను మరణించకూడదు, బతికే ఉండాలి. ఏం చెయ్యాలి అని రురుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆశ్రమించి చేతిలో ఇన్ని నీళ్లు తీసుకున్నాడు. దైవం అర్పించడం లాంటి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమాలు జపాలు తపాలు ఏవైనా చేసి ఉంటే, అఖిల వేదాలను చదివి ఉంటే, గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుడిని ఏ పూటైనా ఉపాసించి ఉంటే నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగాక, లేదంటే నా ప్రాణాలు పోగాక అంటూ చేతిలో నీళ్లను నేల మీద విసిరాడు రురుడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. రురు, సాహసం చేయకు. మరణించిన వ్యక్తి జీవించడమా? ఇది ప్రకృతికి విరుద్ధం. నువ్వు పరిణయమాడడానికి ప్రమద్వర మునికన్య కాదు, గంధర్వాప్సరుల కూతురు, అంటే విశ్వావసువు మేనకల కూతురు అన్నమాట. అందుకని మరొక అందమైన మునికన్యను చూసి పెళ్లి చేసుకో. వివాహం కాకుండానే చనిపోయింది, ఏ అనుబంధం ఏర్పడిందని ఎంతో దుఃఖిస్తున్నావు అన్నాడు అతడు. దేవదూత, మరొకతను నేను చస్తే వివరించను, ఈమె బతకాలి, లేదంటే నేను చావాలి, అంతే ఖండితంగా చెప్పాడు రురుడు. ఈ హఠాత్వానికి దేవదూత సంతోషించాడు. నీ ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకోమని, ఇది దేవతలకు సమ్మతమని ఉపాయం చెప్పాడు. వెంటనే రురుడు, ఇదిగో నా ఆయుష్లో సగం దారపోసేస్తున్నాను, ప్రమద్వర జీవించుగాక అన్నాడు. అంతలోకి పుత్రికా మరణం వార్త తెలిసిన విశ్వావసువు తమ గంధర్వలోకం నుంచి విమానంలో వచ్చాడు. దేవదూతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దేవదూత విషయం అంతా చెప్పి తన ఆయుష్లో సగం ఇచ్చేస్తానంటున్నాడు కనుక, లేదంటే ఈ యువ తపస్సు ప్రాణాలు వదులుతానంటున్నాడు కనుక ప్రమద్వరను బతికించవచ్చని సిఫారసు చేశాడు. ఇంతగా చెప్తున్నావు కనుక, విశ్వవసు వచ్చాడు కనుక నీ ఇష్టం, బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు. మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు. ప్రమద్వరను బతికించాడు, రురుడికి అప్పగించాడు. అటుపైన ఒక శుభముహూర్తాన ఇద్దరికీ వివాహం అయింది. ఈ కథ పరీక్షిత్తు ఈ కథను చెప్పి, మంత్రులారా, మృతులను సైతం జీవింపజేసుకోవచ్చు, సరి అయిన ఉపాయం ఉండాలి అంతే. అటువంటి ఉపాయం ఏదైనా నాకు చెప్పండి దయచేసి అన్నాడు.
ఎవరికీ ఏమీ తోచింది కాదు. మౌనంగా ఉండిపోయారు. ఉత్తరాతనయుడైనటువంటి పరీక్షిత్తు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకున్నాడు. 7 అంతస్తుల ఒంటిగది మేడను వెంటనే నిర్మింపజేశాడు. అందులో కూర్చున్నాడు. మణిమంత్రౌషధారులను, మహావీరులను తన చుట్టూ అట్టెపెట్టేసుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులను కాపలాగా, ఏనుగులను కాపలాగా, భవనం చుట్టూ సైనికులను కాపలాగా, అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేకుండా చేశాడు. విప్రులకైతే అసలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలు బంద్ అయ్యాయి. పాము కాటుకి మంత్రం తెలిసిన వ్యక్తులు హడావిడిగా పచారులు చేస్తున్నారు. రాజుగారికి అన్నీ ఆ గదిలోనే పరిపాలన. అక్కడి నుంచే శాపం వచ్చినటువంటి మునికుమారుడి దగ్గర రోజు రాయబారాలు, రాజుగారి రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం సంపాదించవచ్చు కదా అని ఆశ కలిగింది కశ్యపుడికి. హస్తినాపురానికి బయలుదేరాడు. అది 7వ రాజు, శాపానికి చివరి రోజు. రాజు కాటు వేయడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమ, ఏమిటి హడావిడి అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెలుగుతున్నాను. తక్షకుడే కాదు, వాడిని మించిన కాలునా కాటు వేసినా విషం విరిచేయగలిగిన మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు బ్రాహ్మణుడు. తక్షకుడు ఊరుకున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు, వెనక్కి పొమ్మన్నాడు. మునీశ్వరుడి శాపం ఉన్నా నువ్వు కాటు వేసిన పరీక్షిత్తును కాపాడి తీర్తానని కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్రశక్తి పరీక్షించవలసిందే. ఇదిగో ఈ మర్రి చెట్టును కాటు వేస్తాను, వెంటనే చస్తుంది, బతికించి చూద్దాం అన్నాడు తక్షకుడు. కాటు వేశాడు. అంతటి వటవృక్షము రెప్పపాటుతో బగ్గున మండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిదంతా దగ్గరికి పోగు చేశాడు. చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రించి చిలకరించాడు. అంత వేగంతోనూ న్యగ్రోధం లేచి నిలబడింది. మునుపటిలా కళకళలాడింది. తక్షకుడు బతుక్కుమన్నాడు. కశ్యపుడిని సామధాన దండోపాయాలతో తరుచుకోవని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనం కోసమే కదా ఈ ప్రయాస అంతాను, అదేదో నేనే పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మ సందేహాలు అంకురించాయి. ధనలోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి, పుణ్యం కూడాను. మంచివాడు అనిపించుకోపోయినా ఎంత ధనం ఉండి ఏమి లాభం? రఘుమహారాజు కీర్తి కోసమని తన సర్వస్వము పరతంత్ర శిష్యుడు అయిన కౌసుడికి దానం చేయలేదు. ధనం కాదు ముఖ్యం, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడు, కర్ణుడు మనకి ఏమి నేర్పారు? అది కాక రాజుగారు విషాగ్నికి బలైపోతుంటే దక్షుడినై ఉండి చూస్తూ ఎలా ఊరుకోను? తప్పు కాదు. ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి. అరాచకమైన అంతా నాశనమే కదా. అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అంచేత ధనలోభానికి లొంగకూడదని పరీక్షిత్తును కాపాడవలసిందే అని నిశ్చయించుకుని కశ్యపుడు ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు. ఇంతకీ అసలు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామని దివ్యదృష్టితో సారించాడు. పరిస్థితి అర్థమైంది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆసన్న మరణం. ఎప్పుడూ చేయగలిగింది ఏమీ ఇప్పుడు లేదు. విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైనా దొక్కుతుంది, దరిద్రమైనా తీరుతుంది. అంతే. పుష్కలంగా ధనం పుచ్చుకొని ఇంటి ముఖం పట్టాడు కశ్యపుడు. అంటే అతడు దివ్యదృష్టితో చూస్తే పరీక్షిత్తు ఆయువు అయిపోతుంది అని ఆయన దివ్యదృష్టిలో కనపడ్డాది. ఇంకెందుకు పరీక్షిత్తుని వెళ్ళి కాపాడిన ప్రయోజనం లేదు, ఆ తక్షకుడిచ్చిన డబ్బు అయినా ఇస్తే నా దరిద్రం తీరుతుంది అని ఆ డబ్బు తీసుకొని ఇంటి ముఖం పట్టాడనమాట కశ్యపుడు. తక్షకుడు సంబరపడ్డాడు. విప్పశాపాన్ని చరితార్థం చేయగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వరగా హస్తినాపురం చేరుకున్నాడు. పరీక్షిత్తు మణిమంత్రౌషధాల రక్షణల మేడలో జాగరీకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎలాగబ్బా లోపలికి వెళ్ళడం అనుకున్నాడు తక్షకుడు. అన్యాయంగా ఒక మునీశ్వరుని అవమానించి ఇప్పటికే విప్రశాపోహితుడైనటువంటి ఈ మందభాగ్యుని నేను కాటువేసి చంపడం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను, దానికేం కానీ అంతటి పాండవుల వంశంలో పట్టి ఇంత పాపం ఎలా చేయగలిగాడు ఈ మూర్ఖుడు
పైగా రక్షణ వలయం ఏర్పరచుకుని మిద్దె మీద కూర్చుంటాడా? మృత్యువునే మోసం చేద్దాం అనుకుంటున్నాడా? మరణం అనివార్యమని, విప్రశాపమని తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులు ఉన్నారు కదా అని కులుకుతున్నట్టుగా ఉన్నాడు. వెర్రివాడు. మృత్యువు రాసిపెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవడి వల్ల అవుతుంది? తన వంశంలో వీరాది వీరులందరూ వెళ్ళిపోయారు, నేను ఎరుగుదును. అయినా తాను మాత్రం మృత్యువుని తప్పించుకుని ఉట్టుగట్టుకుని ఊరేగుదామని అనుకుంటున్నాడనమాట. ఎంత మూఢుడు! ఫలానా రోజు మరణం అని ముందుగా తెలియడం ఎంత మంచిది. వాయిదాలు మానేసి దాన ధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చునే. ధర్మకార్యాలు వ్యాధులు తగ్గుతాయని, ఆయుష్ పెరుగుతుందని పెద్దలు చెప్తారు కదా. అదైనా చేసుకున్నాడు కాదు. అంటే ధర్మకార్యాలు కానీ చేసినట్లయితే, పుణ్యం సంపాదించుకుంటే వ్యాధులు మనకి తగ్గి ఆయుష్ పెరుగుతుందన్నమాట, ధర్మకార్యాలు చేయడం వల్ల. అదైనా చేసుకున్నాడు కాదు. మరణం స్వర్గానికి హేతువైంది. ఇప్పుడు ఇంక నరకమే కదా. చుట్టూ ఉన్న బ్రాహ్మణులతో ఏ ఒక్కడైనా ఈ పాటి సలహా చెప్పలేకపోయాడా? దురదృష్టం. విధి బలీయం. సరే, ఒక ఎత్తు వేస్తాను, పరీక్షిత్తును చిత్తు చేస్తాను. ఆలోచనలో మునిగిపోయాడు తక్షకుడు. తోటి పాములను కొన్నింటిని తాపస్సులుగా మార్చాడు. పళ్ళు ఫలాలు చేతిలో పెట్టాడు. పరీక్షిత్తు ఇంటికి పదండి అన్నాడు. తాను ఒక చిన్న పురుగులా మారి ఒక పండులో దూరి కూర్చున్నాడు తక్షకుడు. ద్వారంలో కావలివారు అటుకాయించారు. కురువంశంలో ఇటువంటిది ఎప్పుడూ లేదే. రాజును కాపాడడానికి వచ్చిన అధర్వణ మంత్రవేత్తలం, తాపస్సులం మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి, అభిషేకాలు చేసి ఇష్టఫలాలు ఇచ్చి బతికేస్తాం, లేదా రాజుకు తెలియపరచండి మా రాక అన్నారు గంభీరంగా తక్షకుడు పంపించిన తాపసులు. దొంగ తాపసులు. రాజుకు వర్తమానం వెళ్ళింది. అప్పటికే సూర్యుడు అస్తమించిపోతున్నాడు. తాపసులు తెచ్చిన కందమూలాలు ఫలాలు లోపలికి పంపండి, వారి దర్శనం రేపు చేస్తానని చెప్పండి, నా నమస్కారాలు అందించండి అన్నాడు పరీక్షిత్తు. ఫలాలు లోపలికి వెళ్ళాయి. తన చుట్టూ ఉన్న మంత్రులందరినీ తలా ఒకటి ఇచ్చి తానొకటి తీసుకున్నాడు. ఒలిచాడు. ఔత్తరేయుడు అంటే ఉత్తర కొడుకైనటువంటి పరీక్షిత్తు అందులోంచి అణువంత పురుగు బయటకు వచ్చింది. మణిపూసలా మెరుస్తోంది ఆ పురుగు. కళ్ళు నల్లగా ఉన్నాయి. మంత్రులారా, ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు. 7 రోజులు గడువు తీరిపోయింది. నాకు ఇంక సర్పభయం లేదు, విషభయం అంతకన్నా లేదు. విప్రశాపం వీగిపోయింది. అయినా శాపం మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను. మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటువేయగాక అని పరీక్షిత్ ఆ పురుగును మెడ మీద పెట్టుకున్నాడు. మెరుపులా మెరిసి అది మహాసర్పం అయిపోయింది. అది రాజును చుట్టేసింది, కాటు వేసింది. నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు. మొదట నరికిన చెట్టులా కూలిపోయాడు పరీక్షిత్తు. అంగరక్షకులు, మహామంత్రులు కకావికులయ్యారు. ఆహాకారాలు మిన్నుముట్టాయి. నింగిలో నిప్పు ముద్దలా ఎగిరిపడుతున్న తక్షకుని చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రపంచమే తగులబడిపోతుందని భావించారు. పరీక్షితుడి కుమారుడు మరీ పసిబాలుడు. అందుకని పురోహితులే వేదమంత్రాలతో యథావిధిగా మహారాజుకి ఉత్తర క్రియలు జరిపారు. దుర్మరణం పాలైన పరీక్షితు దేహాన్ని గంధాగురు ఇతర కాష్టాలతో గంగా తీరంలో అంటే గంధ అయినటువంటి చెట్లతో వాటితోటి కట్టెలతో గంగా తీరంలో అగ్నికి ఆహుతి చేశారు పరీక్షితుణ్ణి. అన్న వస్త్ర గో సహస్ర దానధర్మాలు పుష్కలంగా జరిపించారు. రోజులు గడిచాయి. ఒక సుముహూర్తాన ఆ పసిబాలుడిని సింహాసనం మీద కూర్చోబెట్టారు మంత్రులు. ఆ పసిబాలుడి పేరు జనమేజయుడు. ప్రజలందరూ అతన్ని రాజుగా అంగీకరించాడు. అతడు దినదిన ప్రవర్ధమానై 11 ఏళ్ళు వచ్చేసరికి కుల పురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చేసుకున్నాడు. కృపాచార్యుడు ధనుర్వేదం మొత్తం నేర్పించాడు. కర్ణార్జులంతటి వాడుగా తీర్చిదిద్దాడు. వేదాలు అభ్యసించాడు. ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. సత్యవాదిగా జితేంద్రియుడిగా రాజ్యం పాలిస్తున్నాడు. అందరికీ ధర్మరాజే జ్ఞాపకం వచ్చినట్టుగా పరిపాలిస్తున్నాడు జనమేజయుడు. సువర్ణ వర్మాక్షుడు అనే కాశీనరేశ్వరుడు వపుష్ట అనే తన కూతురునిచ్చి వివాహం చేశాడు జనమేజయుడికి. ఇద్దరు సుభద్రార్జునుల వనవిహారాలు చేస్తూ యవ్వన సుఖాలు అంచున ముడుతున్నారు.
సచీదేవేంద్రుల మహారాజభోగాలు అనుభవిస్తున్నారు. సమర్థులై మంత్రులతో ప్రజాపాలనగా సుఖంగా నడుస్తోంది. అందరూ ఆనందిస్తున్నారు. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఇంతటితో స్వస్తి.